ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భయపడకమ్మా, నేను నిచ్చెన పట్టుకున్నానుగా, పడిపోవులే. ఆకులు కోసుకో. మెల్లగా జాగ్రత్తగా దిగమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదమ్మా. ఏంటమ్మా అంత కష్టపడి చెట్టెక్కి మరీ ఆకులు కోసావు, దేనికి? మా ఆడపడుచుకి అమ్మవారు పోసిందండి. తన ఒంటికి వేపాకులు నూరిపోయాలి, అలాగే వేప ఉండలు తినిపించాలి. అవునా అమ్మా? మనం చేసేది మానవ ప్రయత్నం మాత్రమే. అమ్మవారు తగ్గాలంటే ఆ అమ్మవారి దయ కూడా ఉండాలి. ఆ చల్లని తల్లి దీవెనలుంటే త్వరగా తగ్గిపోతుంది. ఒక పని చెయ్యమ్మా, దగ్గరలోనే ప్రసూనాంబ జాతర ఉంది. అక్కడ బోనమెత్తి నిప్పుల గుండం తొక్కావంటే అమ్మవారి ఆశీర్వాదం మీ ఆడపడుచు మీద పడి అమ్మవారు త్వరగా శాంతిస్తుంది. అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. మంచిదమ్మా. అమ్మా, నేను కూడా బోనం ఎత్తి నిప్పుల గుండం తొక్కచ్చా? అయ్యో వద్దే. కడుపుతో ఉన్నవాళ్ళు బోనం ఎత్తడం, అగ్నిగుండం తొక్కడం చేయకూడదు. మనసులో కూడా అలాంటి ఆలోచన రాకూడదు. తప్పైపోయిందమ్మా, నా బిడ్డను క్షమించు తల్లి. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన రానివ్వకు. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. బోనం ఎత్తి నిప్పుల గుండం తొక్కితే శ్రావికి అమ్మవారు తగ్గుతుంది. కానీ నేను కడుపుతో ఉన్నాను కాబట్టి ఆ పని చేయకూడదు. కానీ శ్రావ్య కోసం చెయ్యక తప్పదు. అమ్మా, నిన్నే నమ్ముకుని చేస్తున్నాను. ఆ కడుపులో ఉన్న బిడ్డని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. బోనం ఎత్తి నిప్పుల గుండంలో నడుస్తాను. ఈ విషయం గౌతమ్ గారికి తెలిస్తే ఆయన ఒప్పుకోరు. ఆయనకి తెలియకుండా చేయాలి. శ్రావ్య, నీకిలా ఉందని తెలియక పెళ్లికెళ్ళావే, ఎంత పని జరిగిందే. ఇప్పుడెలా ఉంది శ్రావ్య? జ్వరం తగ్గిందా? పర్వాలేదు నానమ్మ. శ్రావ్య, మెడిసిన్స్ అవి టైంకి వేసుకుంటున్నావా? అన్నయ్య అన్ని చూసుకుంటున్నాడక్క. గౌతమ్, ఏంట్రా ఇది? శ్రావ్యకి అమ్మవారు పోస్తే మాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదురా? ఇదంత కాంప్లికేటెడ్ కాదు నాన్న, జనరల్గా అందరికీ వచ్చేది. ఎస్ అంకుల్.
ఇది సింపుల్ డిసీజ్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని గౌతమ్ మీకు ఫోన్ చేయలేదు. అయినా శ్రావ్యం చూసుకోవడానికి మేమున్నాం కదా అంకుల్. ఏంటో దినా, శ్రావ్యకిలా అయితే కనీసం మాతో ఒక మాట కూడా చెప్పలేదు. అదేంటదినా, శ్రావ్య మీకు కూతురైతే నాకు కోడలు. ఇప్పుడు శ్రావ్య మా ఇంట్లో ఉంది. తన పైన మీకంటే మాకే ఎక్కువ బాధ్యతుంది. ఈ చిన్న విషయం మీతో చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని మేం ఫోన్ చేయలేదు. శ్రావ్య కూడా మీతో చెప్పొద్దని చెప్పింది. మీ అమ్మ వాళ్ళకి చెప్పు శ్రావ్య. మేం ఫోన్ చేస్తుంటే నువ్వే కదా వద్దన్నా. మీ ఇంటికి వెళ్ళొస్తావా అంటే నువ్వే కదా వెళ్ళను అన్నావు. చెప్పు శ్రావ్య. అవునమ్మా, నేనే వీళ్ళతో చెప్పొద్దని చెప్పాను. అత్తయ్య వాళ్ళు నన్ను ఇంటికి పంపిస్తానన్నారు, కానీ నేనే ఇక్కడ ఉండిపోయాను. అలా చెప్పమ్మా, లేదంటే మేము నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదని, అందుకే ఇలా అయ్యిందని మీ వాళ్ళందరూ అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటాం యామిని? శ్రావ్య ఏమైనా పరాయి ఇంటి నుంచి వచ్చిందా? మనమంతా ఒకే కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఎలా ఉంది తల్లి? కొంచెమైనా తగ్గిందా? నీకు తొందరగా తగ్గిపోవాలని 33 కోట్ల మంది దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నాను. గౌతమ్, తగ్గకపోతే శ్రావ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవసరం లేదు నాన్న, ఇంట్లోనే నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. అహల్య శ్రావ్యని దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే నా ట్రీట్మెంట్ కన్నా అహల్య తోడుగా ఉండడం శ్రావ్యకి ప్లస్ అయింది. తను డే అండ్ నైట్ శ్రావ్యకి దగ్గరుండి ధైర్యం చెప్తూ సేవలు చేస్తుంది. శ్రావ్య ఈ మాత్రమైనా కోలుకుంది అంటే అది అహల్య వల్లే. అవును, అహల్య ఎక్కడా కనిపించట్లేదు. తను దేవుడికి దండం పెట్టుకొని వస్తానని గౌతమ్తో చెప్పి గుడికి వెళ్ళిందాంటీ. అమ్మవారు పోసిందంటే సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపంతో సమానం. ఏమండి, మనం కూడా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వద్దామండి. అలాగే అమ్మ శ్రావ్య, మేము గుడి దాకా వెళ్ళొస్తాం. పశుభద్ర. నాన్న, అహల్య అక్కడే ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు తన్ను కూడా తీసుకురండి. సరేరా. ఆ